హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధారమణీయం. ఈరోజు వీడియోలో మనం ముచ్చింతల్లో ఉన్న చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమంలో గల సమతా మమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుందాం. ఇదే మేము ఫస్ట్ టైం రావటం. ఈ ఆశ్రమం శంషాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఓన్ వెహికల్ కానీ లేదా క్యాబ్ మాట్లాడుకొని రావాల్సిందే. ఇక్కడికి రావటానికి సాయంత్రం 4 తర్వాత అయితే బాగుంటుంది. ఎందుకంటే చీకటబడితే లైటింగ్ వెలుగులో చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుంటేనే ఓ ఆధ్యాత్మిక లోకంలోకి వెళుతున్నట్లుగా అనిపించింది నాకు. కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. మనీ పే చేయాలి. రామానుజం వారి విగ్రహం చూస్తూ ఉంటే నాకు 2 కళ్ళు చాలవు అనిపించింది. బయట నుంచి దూరంగా చూస్తుంటేనే మనకి చాలా బాగా కనిపిస్తుంది. బయట ప్రాంగణం చాలా పెద్దదిగా ఉందండి. చాలా నీట్గా కూడా ఉంచారు. మనం ఏమైనా తినాలి అనుకుంటే బయట కూడా అమ్ముతున్నారు. భోజనం అలాంటివి ఏమీ ఫ్రీగా పెట్టరు. ఏది కావాలన్నా కొనుక్కోవాల్సిందే. లోపలికి వెళ్ళాలి అంటే మనం టికెట్ తీసుకోవాలి. పెద్దవారికి 200, పిల్లలకి 125 రూపాయలు ఉంటుంది. టికెట్ తీసుకున్నాక మనల్ని గేట్ నెంబర్ 2 వద్దకు పంపిస్తారు. అక్కడ మన లగేజీ, సెల్ ఫోను, చెప్పులు, తినటానికి ఏమన్నా తీసుకొచ్చుకుంటే అన్నీ తీసేసుకుంటారు. ఏ మాత్రం లోపలికి అనుమతిని ఇవ్వరు. ఒక వాటర్ బాటిల్కి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. చెకింగ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా చేశారండి. లోపలికి వెళ్ళేటప్పుడు మన నుదుటి మీద మనకిష్టమైతే గోవింద నామాలు కూడా పెడతారు. మనం లోపలికి వెళ్తున్నట్లుగా గుర్తుగా మన చేతి మీద చిన్న దేవుని ముద్ర కూడా వేశారు. మనం ఏమైనా వీడియోలు, ఫోటోలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం బయట ప్రాంగణంలోనే తీసుకోవాల్సిందే. లోపలికి సెల్ ఫోను అనుమతి లేదు కదా. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సెల్ ఫోన్ లోపలికి తీసుకుని వెళ్ళనివ్వరు కనుక మనం ఏమైనా లోపల కొనుక్కోవాలి అనుకుంటే డబ్బులు తీసుకొని విడిగా డబ్బులు తీసుకొని వెళ్ళాలి. అంటే లడ్డు, పులిహోర, జ్యూసెస్, నిమ్మరసం అలాంటివి అమ్ముతూ ఉంటారు. అవన్నీ మనం కొనుక్కోవాల్సిందే. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినాక 108 గుళ్ళు వరుసగా చూస్తూ వెళ్ళవచ్చు. మనం స్పీడ్గా వెళ్ళాము అంటే 1 గంటకు పైనే పడుతుంది. అక్కడక్కడ అర్చకులు ఉంటారు. వారి చేత మనం పూజలు చేయించుకుంటూ ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళితే మాత్రం 2 గంటలు సమయం పడుతుంది. లోపలి ప్రాంగణం ఎంతో నీట్గా ఉందండి. మధ్యలో వాటర్ సౌకర్యము, టాయిలెట్స్ ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాటరు, టాయిలెట్స్ అంతా ఫ్రీయేనండి. టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉంచారు. ఈ 108 గుళ్ళు మొత్తారుల గుళ్ళు అంటారంటండి చెప్పారు. దేశంలో గుడుల యొక్క నమూనాలు ఇక్కడ ఉన్నాయి. బద్రి, కేదారినాథ్, తంజావూరు, శ్రీరంగం, తిరుపతి, ద్వారక ఇలా అన్ని గుడుల యొక్క నమూనాలు చాలా అందంగా అలంకరించి ఉన్నాయండి. మనకిష్టమైతే పూజలు కూడా చేయించుకోవచ్చు. ఈ గుడులు చూడటం పూర్తయిన తర్వాత పెద్ద రామానుజ స్వామివారి విగ్రహం దగ్గరికి వెళతామండి. మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి. వృద్ధులకైతే లిఫ్ట్ సౌకర్యం ఉందండి. ఇక్కడ మొత్తం తిరగలేని వారికి వీల్ చైర్ సౌకర్యం కూడా ఉందండి. అది మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా లోపల ఉన్న శ్రీ రామానుజ స్వామివారి బంగారు విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ విగ్రహాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. లోపల ఎంత సైలెంట్గా ఉంది అంటే సూది క్రింద పడ్డా కూడా వినిపిస్తుందండి. లోపల మనకి ధ్యాన మందిరం కూడా ఉంటుంది. తర్వాత పైకి వెళ్ళి పెద్ద రామానుజ విగ్రహం చుట్టూ ఉన్న ఏనుగుల్ని చూసాము. చాలా బాగున్నాయండి. 5:20 సమయం అవుతుందని మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. అంటే అప్పుడు మనకి ఫౌంటైన్ మ్యూజిక్ ఉంటుంది. అక్కడే అందరూ మెట్ల మీద కూర్చొని ఈ ఫౌంటైన్ మ్యూజిక్ని ఆస్వాదించారు. పెద్ద రామానుజ విగ్రహం దగ్గర నుంచి మనం 108 గుడుల యొక్క గోపుర నమూనాల్ని పరిశీలించవచ్చు. రకరకాలుగా కడతారు కదా, ఆ తేడాని మనం గమనించవచ్చు. సమయం 5:20కి ఫౌంటైన్ మ్యూజిక్ స్టార్ట్ చేశారండి. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే, చూస్తూ ఉంటే మనము ఒక ఆధ్యాత్మిక లోకంలో విహరించినట్లు అనిపించింది నాకైతే. అప్పుడు అనిపించిందండి సెల్ ఫోన్ లోపలికి తీసుకురానియకపోవటమే మంచిదైందని. లేకపోతే అందరూ వీడియోలు తీస్తూ ఉండేవాళ్ళు. ఆ ఆధ్యాత్మిక యొక్క ఆనందాన్ని మిస్ అయ్యేవారు అనిపించింది. 20 నిమిషాలు వేశారు కానీ అప్పుడే అయిపోయిందా అనిపించింది. మళ్ళీ 7:20 లేజర్ షో ఉంటుందని చెప్పారు. చూడటం పూర్తయినాక బయటకు వచ్చేటప్పుడు షాప్స్, స్టాల్స్ ఉన్నాయండి. మనకేమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. రేట్లు చాలా ఎక్కువగా అనిపించాయి నాకైతే. తినటానికి క్యాంటీన్ కూడా ఉందండి. మేము దోశ, బజ్జీ, సమోసా తీసుకున్నాము.
ఇక్కడ ఏది ఫ్రీగా ఇవ్వరండి, అని కొనుక్కోవాల్సిందే. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి. విగ్రహం ముందు నుంచొని మనం ఫొటోస్ దిగవచ్చు. బయటకు వచ్చేటప్పుడు ఇస్తారండి, ఫ్రీగా కాదు. ఫోటో సైజును బట్టి డబ్బులు తీసుకుంటారు. గేట్ నెంబర్ 8 నుంచి మనం బయటకు వస్తాము, అక్కడ ఇస్తారండి ఈ ఫొటోస్. మనం బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం పెడతారు. మన లగేజీ అంతా మనకి ఈ గేట్ నెంబరు 8 వద్దే ఇచ్చేస్తారండి. అక్కడ గోవు పేడతో చేసిన అగరవత్తులు, ధూప్ స్టిక్స్, గోమూత్రం కూడా అమ్ముతున్నారు, తీసుకోవచ్చు. నాకైతే మళ్ళీ రావాలనిపించిందండి. 200 టికెట్ తక్కువే అని అనిపించింది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఆ మ్యూజిక్ ఫౌంటైన్ కోసమైనా సరే మళ్ళీ రావాలి అని అనిపించిందండి. అసలు అది వింటుంటేనే మీకు ఒకసారి వినండి, మీరు అది వింటేనే మీకు అర్థమవుతుంది. ఒక మంచి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ని మనం బయట నుంచే రికార్డ్ చేయగలుగుతాము. మేము 7:30 దాకా ఉండి రికార్డ్ చేసుకున్నానండి. నేను మీకోసం వీడియో పెడుతున్నాను, చివరి వరకు చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.